కామెడీ చెయ్యరా, చెయ్యరా. చెయ్యాలతో కామెడీ ఏంటండి? కామెడీ కాకపోతే మరి ఇందాక జీవితాంతం నవ్విస్తానన్నావు కదరా. ఇక నా జీవితం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇక జీవితాంతం మిమ్మల్ని నవ్విస్తానండి. ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పరా. వినాలనుంది. నేను మీకు ఐ లవ్ యూ చెప్పడం ఏంటండి? మీ ఏజ్ ఎక్కడ, నా ఏజ్ ఎక్కడ? నీ ఏజ్ పెరుగుతుంది, నా ఏజ్ పెరగదు. ఎప్పటికీ ఇలాగే యవ్వనంగా ఉంటాను. మేడం సుస్సు ఏంట్రా? ఈ టైంలో కాకపోతే నవ్వు వస్తుందా మేడం? వెళ్ళొస్తాను మేడం. మళ్ళీ వస్తావా? మళ్ళీ మళ్ళీ రావడానికి ఇదేమన్నా పబ్బా అండి? వస్తాను మేడం, ప్రామిస్. సరే వెళ్ళు. థ్యాంక్ యూ మేడం, వెళ్ళొస్తాను. లేకపోతే దయ్యాలతో ఆటలా? ప్రేమించుకుందామారా? నిన్ను ప్రేమిస్తానికి నువ్వేమన్నా ఆడపిల్లవంటే దయ్యం పిల్లవి. నిన్ను ప్రేమించడం చేసుకుంటానన్నావు కదరా. అప్పుడు అది రాఘవేంద్రరావు సినిమా అనుకున్నా. నాకేం తెలుసు ఇది రామ్ గోపాల్ వర్మ సినిమా అని? నాకదంతా తెలీదు. నన్ను పెళ్లి చేసుకొని ఖుషీ సినిమా లాగా 20 మంది పిల్లల్ని కనాలి. 20 మందిరా? అవి నా పిల్లలా, 10 పిల్లలా? 20 మందిని కట్టడానికి నన్ను వదిలేయ్. నేను వెళ్ళి ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకుంటా. నువ్వు ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకుంటే మరి నా ఫ్యామిలీ ఎలా డెవలప్ అవుతుందిరా? నీ ఫ్యామిలీకి నా ఫ్యామిలీకి సంబంధం ఏంటే? సంబంధం లేదురా. నువ్వు భయపెడితే నేను ఒప్పేసుకుంటానా? ఒప్పుకుంటావురా, నేను ఒప్పిస్తా. రేయ్ అసలు ఏమైందిరా? రే, ఇక్కడ దెయ్యాలు మాతో ఆడుకుంటున్నాయిరా. ఒరేయ్, టూర్ కని చెప్పి తీసుకొచ్చి దయాల కొంపలో ఇరికిచ్చారేంట్రా? అవును, నిజంగానే ఇరుక్కుపోయాం. ఆ రోజు వాష్రూమ్లో ఏం జరిగిందో తెలుసా మీకు? ఏమైంది? ఏమైందంటే అప్పుడే స్పృహ తప్పి పడిపోయాను. అంటే ఇంతసేపు ట్రీట్మెంట్ చేసింది దయ్యమే. ఇప్పుడెలా? ముందు ఇక్కడి నుంచి బయటపడే మార్గం ఆలోచించండి. పదండి, ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు. అలాగే వెళ్ళిపోదాం, పదండి. అరే ఇక్కడ ఎవరు లేరురా. అవును, ఈ భవంతి నుండి బయటికి వెళ్ళాలన్నా లోపలికి రావాలన్నా ఇదొక్కటే దారి. లేట్ చేయకండి, పదండి, పారిపోదాం. వెళ్ళిపోదాం.